బ్రేకింగ్ న్యూస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో విచారణలో వేగం పెంచారు పంజాగుట్ట పోలీసులు 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలకు నోటీసులు ఇవ్వగా పలువురు విచారణకు గైర్హాజరయ్యారు. నిన్న సాయంత్రం టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. అయితే బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్ నగదు లావాదేవీల గురించి పోలీసులు ఆరా తీశారు. అటు విష్ణుప్రియ సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉండగా డుమ్మా కొట్టింది. మరికొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండటంతో వారు ఎక్కడున్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలోకి శేఖర్ భాషా ఎంట్రీ ఇచ్చాడు. విష్ణుప్రియ తరపున పంజాగుట్ట పోలీసులను కలిశాడు. విష్ణుప్రియ షూటింగ్లో ఉన్న కారణంగా విచారణకు రావడానికి టైం కావాలని ఆమె తరపున పోలీసులను కోరాడు. దీంతో ఆమెకు పోలీసులు 3 రోజుల సమయం ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ పర్యవసనాలు తెలియకుండా వాళ్ళు ప్రమోషన్స్ చేశారని చెప్పాడు. ఇకపై బిగ్ బాస్ ఫ్యామిలీలో ఎవరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయరని శేఖర్ భాషా హామీ ఇచ్చాడు. నా బ్యాచ్మేట్స్ డైరెక్ట్ బ్యాచ్మేట్స్ నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు. విష్ణుప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. అది తన పరిస్థితి. ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు. అది పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే. బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము. వచ్చి తీసుకోవాలి 41 లేకపోతే నోటీసులు ఏమి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో. అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. వీళ్ళు టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. సో వీళ్ళ విషయానికైతే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే బిగ్ బాస్లో ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలాసార్లు చాలా మంది అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినప్పుడు కుక్కర్ యాడ్ చేయండి ఇలా వస్తుంటే అదే టైంలో కొంతమంది బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే లీగల్ మేడం, చేసేయచ్చు మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ 1.5 year బ్యాక్ ఏదో ఒకటో ఆ రోజు చేసినట్టున్నారు. దానికి సంబంధించి పెట్టినట్టున్నారు. ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటుంది మాకు. దాంట్లో చాలా క్లియర్ కట్గా అందరూ అనుకుంది ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు, ఇక బెట్టింగ్ యాప్లు అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనానమస్గా ఒకటి డిసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు. చాలా మందికి తెలియదు. సో తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటివి చేయడానికి ముందుకు రావట్లేదు. నిన్న అదే చెప్తున్నారు కదా, కంప్లీట్గా అసలు ఎప్పుడు ఇటువంటివి చేయొద్దు, లీగల్ అయినా సరే. ఇప్పుడు కొన్ని ఉంటాయి లైక్ వరి మ్యాచ్ లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి, ఈ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. అంటే ఇప్పుడు లీగల్గా చేసి చచ్చిపోతే పర్లేదా, ఇల్లీగల్గా చేసి చచ్చిపోతే ఒక రకం అలాగే అదైనా ప్రాణమే కదా. అందుకని వీ డిసైడెడ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దు అనేది. ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీడియాది కూడా ఉంటుంది. సో తెలుసో తెలియక కొంతమంది ఇట్లా తప్పు, బట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్ ఆన్. వీడియో లేదు అసలు. ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను, అంటే అసలు ఏమో గుర్తులేదు అన్నారు. ఎప్పుడో 1.5 year బ్యాక్ ఏదో, అది కూడా మేబీ లీగల్ యాప్ అనే అనుకుంటాను. ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ వెబ్సైట్ మీద ప్రమోట్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారికి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ల లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డబ్బులు ఏ విధంగా తీసుకున్నారనే వివరాలు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై కూడా పోలీసులు అయితే కొరడా జులిపిస్తున్నారు. అందరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు 11 మందికి కూడా నోటీసులు అందించారు. అయితే దీనిలో ఇప్పటి వరకు కూడా ఎవరు విచారణకు సహకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఇప్పటికే నోటీసులు ఇచ్చినా కూడా కొంతమంది అయితే విచారణకు హాజరు కాకపోవడం కూడా మనం చూస్తున్నాము. వారికి టైం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎప్పటి వరకు ఈ గడువు ఇచ్చే ఛాన్స్ ఉంది? ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డీటెయిల్స్ అంటే
యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న టేస్టీ తేజ విచారణకి హాజరయ్యారు. తన బ్యాంక్ స్టేట్మెంట్తో పాటు బెట్టింగ్ యాప్స్ని ఎన్నిటిని ప్రమోట్ చేశారు, ఎంత ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగాయి అన్నిటినీ స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకున్నారు. విష్ణుప్రియతో సహా మరికొంతమందికి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారు రాలేము అనంటూ రిప్లై ఇచ్చారు. నిన్న విష్ణుప్రియ షూటింగ్లో బిజీగా ఉంది. విష్ణుప్రియ తరపున శేఖర్ భాష ఇక్కడికి వచ్చి తనకి గడువు కావాలి, తన షూటింగ్లో బిజీ ఉంది అని చెప్పేసి తను వివరణ ఇచ్చారు. అయితే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కావాలని చెప్పారు. అయితే ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వాళ్ళు ఎవరు కూడా విచారణకి హాజరు కాలేదు. మరొకసారి నోటీసులు ఇచ్చి గడువు దాటిన తర్వాత వాళ్ళకి విచారణకి అయ్యేలా నోటీసులు జారీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సజ్జనర్ సోషల్ మీడియా వేదికగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ, దాంతోపాటు మోసపోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీగా రావాలి అని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి టైంలో వాళ్ళకి ప్రమోటర్లు ఎవరు, అసలుకి ఏ యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారు, ఎంతగా ఆర్థిక లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగాయి, చాలా వరకు మనీ లాండరింగ్ జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించడంతో ఈడీ ఎంటర్ అయింది. ఇప్పటికే విదేశీ కంపెనీలు చాలా ఇన్వెస్ట్మెంట్ చేయడంతో పాటు ట్రాన్సాక్షన్ అయినటువంటి డబ్బును మొత్తం విదేశీ కంపెనీలకి ట్రాన్సాక్షన్ చేసినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు, మొదట నోటీసులు ఇచ్చి విచారణకి రాకపోతే మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా రాకపోతే అరెస్ట్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ చేతిలో మోసపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి ఫిర్యాదులు అందిస్తే ఇంకా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా బయటికి రావాలి అని పిలుపునిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి చాలామంది గతంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 11 మందికి ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో సోషల్ మీడియా వేదికగా చాలామంది సెల్ఫీ వీడియోస్ పెడుతున్నారు. మేము గతంలో ప్రమోట్ చేశాము, ప్రస్తుతం ఎలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం లేదు, చాలామంది సెలబ్రిటీస్ ప్రమోషన్ చేశారు, మేము చేస్తే తప్పేంటి అని గతంలో చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మేము తప్పు చేశాము, ఇక ముందు ఎలాంటి ప్రమోషన్స్ చేయము అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. కానీ పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎప్పుడైతే సజ్జనర్ రంగంలోకి దిగారో అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి అంటూ పిలుపునిస్తున్నారు. సుజాత, అయితే ఇప్పటికే టేస్టీ తేజ అయితే విచారణకు హాజరయ్యారు. మరి తనని ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎలాంటి సమాచారం రాబట్టారు, అలాగే లావాదేవీలకి సంబంధించి కూడా ఏమన్నా అటు అకౌంట్స్ చెక్ చేయడం ఇలాంటి ఏమన్నా జరిగాయా? మరొకసారి టేస్టీ తేజని విచారణకు పిలిచే అవకాశం ఉందనుకోవచ్చా? అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే మొదట నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళల్లో టేస్టీ తేజ నిన్న విచారణకి హాజరైనప్పుడు తను ఇప్పటి వరకు ఎన్ని బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, అసలు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అంటే, ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా గతం నుంచి కూడా మన దగ్గర కొన్ని బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది. లీగల్, ఇల్లీగల్ 2 రకాల బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఇల్లీగల్ అయినటువంటి బెట్టింగ్ యాప్స్ని డబ్బుల కోసమే వీళ్ళంతా కూడా ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఇల్లీగల్ యాప్స్ని ఎలా ప్రమోట్ చేస్తారు, ఎన్ని యాప్స్ని ప్రమోట్ చేశారు, ఎవరు మీకు ప్రమోషన్ చేయమని ఎంత డబ్బులు ఇచ్చారు, ఇప్పటి వరకు చేసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్ని కూడా తీసుకున్నారు. ఇతన్ని విచారించేటువంటి టైంలో తనని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ యాప్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, ఏదైనా కంపెనీతో టైఅప్ ఉందా, ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఆరా తీశారు. మరొకసారి మళ్ళీ 11 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. కాబట్టి వీళ్ళందరూ విచారణకి హాజరైన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అందులో భాగంగా మరొకసారి నోటీసులు ఇచ్చి వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి సమయంలో వీళ్ళ బాధితులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత నగదుని కాజేశారు, వీటన్నిటి నగదు వివరాలు కూడా సేకరిస్తున్నారు. కాబట్టి బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, నోటీసులు జారీ చేశాక తమ అందుబాటులో లేమని వేరొకరిని ప్రతినిధిగా పంపించడం ఇలా చేస్తున్నారు. కాబట్టి రెండోసారి నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి రాకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయంటున్నాయి. ఇప్పటికే బిఎన్ఎస్ యాక్ట్ కొత్త చట్టం ప్రకారము ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళకి 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడుతుంది అని కొత్త చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి వీళ్ళంతా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.